నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్ దేవీస్ గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజైతే ఒక మంచి స్నాక్ ఐటెం చేసుకుందామండి. ఇది జొన్నపిండితో చేశానండి. ఇలా అప్పాల్లాగా చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయండి. క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. బియ్యం పిండి అస్సలు వాడకుండా జొన్నపిండి మాత్రమే వాడి చేశానండి. ముందుగా బౌల్లోకి జొన్నపిండి తీసుకోవాలండి. మీకు ఎంత అవసరం అంటే అంత తీసుకోవాలండి. జీలకర్ర, నువ్వులు, పచ్చిగా నానబెట్టిన శనగపప్పు, పచ్చి శనగపప్పు, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, కారము, మీరు ఎంత తింటే అంత కారం టేస్టీగా వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత పల్లీలు, ఇలా వేసుకొని చక్కగా మొత్తం పిండిలో అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. చేతితో కలుపుకోవాలి. మనం ఉప్పు కారం అవన్నీ వేసుకున్నాం కదండి మసాలాలు, అవన్నీ కలిసిపోయేటట్టు కలుపుకోవాలి పిండిని. చూడండి, ఇలా చేతితో చక్కగా కలుపుకొని తర్వాత కావాల్సినన్ని నీళ్లు పోసుకొని పిండిని ముద్దలాగా చేసుకోవాలండి. పిండిని తగినన్ని నీళ్ళు పోసుకొని మెత్తగా కలుపుకోవాలండి. మనం అప్పాలు ఒత్తుకోవడానికి అనువుగా ఉండేట్టుగా పిండిని చూసుకోవాలి. నీళ్ళు కొంచెం చూసుకొని పోసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా కలిపేసుకున్నాం కదా పిండిని. అయితే ఇప్పుడు ఒక చిన్న ఉండ అండి, పూరి సైజు ఉండ, ఇంకా దానికంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. మీరు ఎలా చేస్తా అనుకుంటే అలా అంత సైజు ఒక తడిది ఒక బట్ట తీసుకొని దాని మీద ఇలా ఒత్తేసుకోవాలండి చిన్న చిన్నగా. చాలా బాగుంటాయండి. ఎంత బాగుంటాయి అంటే మనం బియ్యం పిండి కూడా వాడడం కదా, జొన్న పిండి కాబట్టి మనకు హెల్త్కి కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా. ఇంకా స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె పోసుకొని అది కాగిన తర్వాత ఇలా మనమైతే చేసి పెట్టుకున్నాం కదండి, ఒకటొకటి చక్కగా వేసుకొని నూనె కాగిన తర్వాత వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకోవాలండి. కొంచెం కాలేంత వరకు ఫ్లేమ్ అనేది హైలో పెట్టాలి. తర్వాత సిమ్లో పెట్టుకొని నిదానంగా కాలనిస్తే చక్కగా లోపల కూడా బాగా ఉడికిపోతుంది. మీకు క్రిస్పీగా మంచిగా వస్తాయి అన్నమాట. మరి మెత్తగా ఉంటే కూడా బాగుండవు కదండి. ఇలా క్రిస్పీగా వస్తే చాలా బాగుంటాయండి తినడానికి. స్నాక్ ఐటెం. బియ్యం పిండి కూడా వాడం కాబట్టి మనకి షుగర్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా చాలా మంచిదండి ఇలా తినడానికి. చూడండి, క్రంచీగా చాలా బాగా వచ్చినాయండి. ఒక వారం రోజుల పాటు అయితే, వారం 10 రోజులైతే నిల్వ ఉంటాయండి. చాలా బాగుంటాయి. జొన్నపిండితో చేసాం కదండి, బాగున్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయండి. క్రిస్పీగా, క్రంచీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయండి. నాకైతే చాలా నచ్చినాయండి.